గుంతకల్ బళ్ళారి మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ పురోభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తూర్పు, పడమర రైల్వే కారిడార్ మరింత బలోపేతమవుతుందన్నారు. రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడుతుందని సీఎం ట్వీట్ చేశారు. ప్రయాణాలు, సరకు రవాణా వేగవంతమవుతాయని, ప్రస్తుత రైల్వే మార్గాలపై రద్దీ తగ్గుతుందన్నారు. 1264 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో దాదాపు 600 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుతో పరిశ్రమలకు ఊతం లభిస్తుందని, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు అనుసంధానం మెరుగవుతాయని వెల్లడించారు. దీనివల్ల కొత్త అవకాశాలు ఏర్పడతాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.